హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కథ ఎవ్వరిని ఉద్దేశించి రాసింది కాదు. కథలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ కథ రాయడానికి నేను చాలా కష్టపడ్డాను. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. మీకు నా కథ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీ సపోర్ట్తో నేను ఇంకా భయంకరమైన కథలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. వికారాబాద్ అడవుల అంచున ఉన్న నల్లగుట్ట గ్రామం అంటే చుట్టుపక్కల ఊర్ల వారికి వెన్నులో వణుకు. దానికి కారణం ఊరి చివర ఉన్న ఒక పాత శిథిలమైన కోట. ఆ కోటలో 4 తలల దెయ్యముంటుందని, అది కనిపిస్తే ప్రాణాలతో తిరిగి రావడం అసాధ్యమని అక్కడి ప్రజల నమ్మకం. రాహుల్, కిరణ్, స్నేహ మరియు మధు అనే 4 స్నేహితులు ఒక వీకెండ్లో అడ్వెంచర్ కోసం ఆ నల్లగుట్ట కోటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తులు ఎంత వారించినా కూడా వినకుండా చేతిలో కెమెరాలు పట్టుకుని అర్ధరాత్రి ఆ కోటలోకి అడుగుపెట్టారు. కోట లోపల గాలి కూడా స్తంభించిపోయినట్లుగా ఉంది. గోడల మీద వింత వింత ఆకారాలు, విరిగిపోయిన శిల్పాలు భయం గొల్పుతున్నాయి. ఇదంతా ఉత్త భ్రమ, దెయ్యాలు గియ్యాలు ఏమీ ఉండవు అని రాహుల్ ధైర్యం చెబుతుండగానే కోట లోపల నుంచి ఒక వింతైన శబ్దం వినిపించింది. ఎవరో ఏడుస్తున్నట్టు, 4 వ్యక్తులు ఒకేసారి మాట్లాడుతున్నట్టు ఉంది. అకస్మాత్తుగా వారి టార్చ్ లైట్లు ఆగిపోయి మళ్లీ వెలిగాయి. ఎదురుగా ఉన్న చీకటి గదిలో ఒక భారీ ఆకారం నిలబడుంది. ఆ ఆకారాన్ని చూడగానే 4 గుండెలు ఆగిపోయినంత పనయ్యింది. దానికి 4 తలలున్నాయి. మొదటి తల నిరంతరం ఏడుస్తూ కళ్ల నుంచి రక్తం కారుస్తోంది. రెండవ తల వికటంగా నవ్వుతూ పదునైన పళ్లను చూపిస్తోంది. మూడవ తల విపరీతమైన కోపంతో ఊగిపోతూ మంటలు కక్కుతోంది. 4వ తల ప్రశాంతంగా కళ్ళు మూసుకునుంది. కాని అది అత్యంత భయంకరమైనది. ఈ 4 తలల దయ్యం నెమ్మదిగా వారివైపు రావడం మొదలుపెట్టింది. భయంతో కిరణ్ వెనక్కి పరుగెత్తబోతే ఆ దయ్యం ఒక్కసారిగా గాలిలో తేలుతూ వచ్చి వాళ్ల ముందు నిలబడింది. ఆ 4 తలలు ఒకేసారి మాట్లాడటం మొదలుపెట్టాయి. ఈ కోటలోకి అడుగుపెట్టిన ప్రతి 4 ఒకరు మాలో కలిసిపోవాలి, అప్పుడే మా ఆకలి తీరుతుంది అని ఆ 4 తలల దెయ్యం గట్టిగా గర్జించింది. ఆ దయ్యం మాటలు వినగానే 4 స్నేహితులు వణికిపోయారు. మాలో ఒకరు కలిసిపోవాలా అంటే ఒకరు చనిపోవాలా అని మధు భయంతో వణుకుతూ అడిగింది. అప్పుడు ఆ దయ్యంలోని నవ్వుతున్న 2వ తల భయంకరంగా నవ్వుతూ, అవును, మీ 4 ఎవరు ఎక్కువ పాపం చేశారో, ఎవరు తమ భయం వల్ల తమ స్నేహితుణ్ణి మోసం చేశారో వారే మా 5వ తలగా మారతారు అని చెప్పింది. వెంటనే కోపంతో ఉన్న 3వ తల మంటలు కక్కుతూ, సమయం లేదు, మీలో మీరే తేల్చుకోండి, లేదంటే 4 బలి తీసుకుంటాను అని గర్జించింది. చీకటి కోటలో భయం రాజ్యమేలుతోంది. రాహుల్ తన స్నేహితులను కాపాడాలని అనుకున్నాడు. కాని కిరణ్ భయంతో వెర్రివాడైపోయాడు. నన్ను వదిలేయండి, రాహుల్ని ఈ ప్లాన్ వేసింది, తనే మమ్మల్ని ఇక్కడికి తెచ్చాడు, తనని ఏవైనా చేసుకో అని అరిచాడు కిరణ్. స్వార్థం తన స్నేహాన్ని మర్చిపోయేలా చేసింది. కాని అప్పుడే ఒక వింత జరిగింది. ప్రశాంతంగా కళ్ళు మూసుకున్న 4వ తల ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఆ కళ్ళు తెల్లగా ప్రాణం లేనట్టుగా ఉన్నాయి. ఆ తలలోని కళ్ళు తెరిచి చూడగానే కోటలోని విగ్రహాలన్నీ కదలడం మొదలుపెట్టాయి. ప్రశాంతత అంటే మరణం అని ఆ 4వ తల దెయ్యం పలికింది. ఆ దెయ్యం కిరణ్ వైపు వేగంగా దూసుకొచ్చింది. తన స్నేహితుణ్ణి ద్రోహం చేయడానికి సిద్ధపడినందుకు కిరణ్ గొంతు పట్టుకుని గాలిలోకి ఎత్తి పక్కకు విసిరేసింది. అది చూసిన రాహుల్ భయాన్ని పక్కన పెట్టి కోపంతో రగిలిపోయాడు.
రాహుల్ కెమెరా క్లీనింగ్ కోసం తన బ్యాగ్లో పెట్టుకున్న కర్పూరం డీజిల్ గుర్తొచ్చాయి. స్నేహ, మధు, మీరిద్దరూ ఆ దెయ్యం దృష్టిని మళ్లించండి అని రాహుల్ గట్టిగా అరిచాడు. స్నేహ, మధు తమ దగ్గరున్న పెద్ద టార్చ్ లైట్లను ఒకేసారి దెయ్యం కళ్లపైకి ఫోకస్ చేశారు. ఆ వెలుగుకు దెయ్యం విలవిలలాడుతూ వెనక్కి తగ్గింది. అదే సమయంలో రాహుల్ ఒక కర్ర ముక్కకు డీజిల్ పూసి మంట వెలిగించి ఆ 4 తలల దయ్యం మీదకు విసురుతాడు. ఆ మంట తగలగానే కోట లోపల ఒక వింతైన పేలుడు సంభవించి ఆ 4 తలల దయ్యం మంటల్లో కాలిపోతూ భయంకరంగా అరుస్తూ బూడిదగా మారిపోయింది. వెంటనే కోట తలుపులు దానంతట అవే తెరుచుకున్నాయి. లోపలి నుండి దట్టమైన పొగను చీల్చుకుంటూ రాహుల్, స్నేహ, మధు, కిరణ్ ఒకరినొకరు పట్టుకుని నీరసంగా బయటకొచ్చారు. వారి బట్టలు చిరిగిపోయి ముఖాల నిండా బూడిద అంటి ఉన్నా ప్రాణాలతో బయటపడ్డామన్న ఉపశమనం వారి కళ్లలో కనిపిస్తోంది. అప్పటికే కోట బయట గుమికూడిన గ్రామ ప్రజలు, చేతిలో హారతి పళ్ళ్యంతో ఉన్న పూజారి వారు రావడం చూసి పరుగున దగ్గరకు వచ్చారు. పూజారి ఆందోళనగా, మీకు ఏం కాలేదు కదా బాబూ, క్షేమంగా బయటపడ్డారు కదా, ఆ దైవమే మిమ్మల్ని కాపాడాడు అని అంటూ వారికి రక్షాకవచంలా విభూతి పెట్టారు. మీరు చాలా ధైర్యవంతులు బాబూ, మా గ్రామ ప్రజలు ఇకపై సురక్షితంగా ఉంటారు. మీ 4 స్నేహితుల ధైర్యం మరియు త్యాగానికి కృతజ్ఞతలు. మీపై దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అని పూజారిగారంటారు. కోట లోపల్నుండి వినిపిస్తున్న భయంకరమైన అరుపులు ఆగిపోయి శాంతి నెలకొంది. ఆ 4 తలల దయ్యం కాలి బూడిదవ్వడం చూసిన ఊరి పెద్దలు ఉద్వేగంతో, పోనిలే బాబు, ఇప్పటికీ ఆ రాక్షసపీడ మన ఊరికి వదిలిపోయింది. 100 ఏళ్ల నాటి ఈ గ్రామం శాపం ఈ రోజుతో ముగిసింది. ఆ ఆత్మలకు విముక్తి కలిగింది అని కన్నీళ్లతో చెప్పారు. గ్రామస్తులందరూ కృతజ్ఞతతో ఆ 4 స్నేహితుల వైపు చూస్తుండగా కోట మీద సూర్యుడి తొలి కిరణాలు పడ్డాయి. చీకటిపోయి వెలుగు వచ్చినట్లుగా ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా మారిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకుంటూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కాని కిరణ్ మాత్రం తల దించుకుని రాహుల్ని క్షమించమని అడుగుతాడు. క్లిష్ట సమయంలో తాను చేసిన పనికి సిగ్గుతో కుంగిపోతున్నాడు. రాహుల్ తన కెమెరాను తీసి నేలకు కొట్టి, ఇకపై మనకు ఈ అడ్వెంచర్లు వద్దు, కెమెరాలు వద్దు, ప్రాణాలతో ఉన్నాం, అదే చాలు అని అన్నాడు. కిరణ్ భుజం మీద రాహుల్ చేయి వేసి అందరూ కలిసి ఒకరినొకరు హత్తుకుని ఊరివైపు నడిచారు. చెడుపై విజయం సాధించడానికి కావాల్సింది భయం కాదు, ధైర్యం మరియు ఐకమత్యం. చివరికి ఆ 4 తలల దయ్యం కథ ముగిసింది. నల్లగుట్ట గ్రామం ప్రశాంతంగా నిద్రపోయింది. ఇలాంటి భయంకరమైన కథలు ఇంకా చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ కలుద్దాం మరో భయంకరమైన కథలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కథ నిజంగా జరిగిందంటే మీరు నమ్ముతారా? మీ నిజ జీవితంలో కూడా ఇలా భయపడే స్టోరీలేమైనా ఉంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. మీరు చెప్పే ఆ స్టోరీని వీడియోగా తయారు చేసి మీ ముందుకు తీసుకుని వస్తాను.